హాయ్ హలో అండి. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేయండి ఎలా ఉన్నారు అని. తర్వాత వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో కంటిన్యూ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చేయండి. తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నైట్ చపాతీకి అయితే చేస్తూ ఉన్నానండి. డైలీ అయితే చపాతీ ఉండదు. ఒకరోజు సంగటి, ఇంకొక రోజు చపాతీ, ఒకరోజు రైస్ ఉంటే నాకు టైం లేక ఇంకా చేయలేను అన్నప్పుడైతే రైస్ పెట్టేస్తూ ఉంటాను. కర్రీ బట్టి కర్రీకి ఏది సెట్ అవుతుందో అది చూసుకుంటూ అలా మార్చుకుంటూ చేసుకుంటూ ఉంటానండి. ఇంకా లైటింగ్ అయితే కొంచెం తక్కువ ఉంది కిచెన్లో, ఏమనుకోకండి. నా ఫోన్ కూడా కొంచెం క్వాలిటీ అనేది తక్కువ కాబట్టి కెమెరాది అంత క్వాలిటీగా వీడియో అనేది షూట్ చేయలేకపోయాను. కొంచెం రైస్ కూడా ఉందండి, అందుకే ఒక మనిషికి రెండు చపాతీలు, అంటే నలుగురు ఉన్నాం కదా, నలుగురికి రెండు చపాతీలుగా ఒక 8 చపాతీలు అయితే కాల్చుకున్నాను అనమాట. పిల్లలు నేను కాల్చే చిన్నవే మీడియం సైజ్ కాబట్టి మాకు నలుగురికి 8 చపాతీలుగా తినేసి ఇంకా రైస్ ఉంటుంది కదా, రైస్ కొంచెం కొంచెంగా వేసుకొని తినేస్తామండి. మా డిన్నర్ అయితే అంతటితో అయిపోతుంది. తర్వాత ఇంట్లో ఏదో ఒకటి ఫ్రూటో లేకపోతే ఒక స్వీటో ఏదో ఒకటి ఉంటే ఇంకా స్వీట్ కొంచెం తినేస్తాము. మీలో ఎంతమందికి భోజనం తిన్న తర్వాత స్వీట్ తినే అలవాటు ఉంటుందండి? మా ఇంట్లో అయితే మా వారికి అయితే ఎక్కువగా ఉందన్నమాట. భోజనం అయిన తర్వాత ఏదో ఒకటి స్వీట్ తినాలంటూ ఉంటారు. ఒకసారి అయితే స్వీట్ ఏది లేకపోయినా కూడా పెరుగు వేసుకొని పెరుగులో చక్కెర వేసుకొని తినేస్తూ ఉంటారండి. ఎందుకంటే కొంతమందికి అలా అలవాటుగా ఉంటుంది. ఫుడ్ తిన్న తర్వాత జీర్ణశక్తికి ఇంకా చపాతీ కాల్చడం అయిపోతే ఇంకా అప్పటికప్పుడు మొత్తం అన్నీ పిండి బాక్సు, తర్వాత చపాతీ కర్ర అలాంటివి మొత్తం ఎక్కడ ప్లేస్లో అక్కడైతే పెట్టేస్తానండి. ఎందుకంటే ఇంకా ఆ పిండి కానీ ఆ పొడి అక్కడక్కడ పడింటే ఇంకా బొద్దింకలు అనేది ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట దాని ఫుడ్ తినటానికైతే. అందువల్ల ఇంకా అప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను స్టవ్. ఎక్కువ ఇంకా చెయ్యలేను, అలసటగా ఉంది అంటే ఇంకా అలానే వదిలేస్తాను తప్ప మినిమమ్ ఒక 80-70% క్లీన్ చేసుకునేకే చూస్తూ ఉంటానన్నమాట. చపాతీ అయ్యాక ఇంకా పెనం వేడిగా ఉంటుంది కదండి, దోశ పోసి అలాగే చపాతీ కాల్చి ఆ పెనం సైడ్లో అంతా కొంచెం ఎక్కువ ఆయిల్ పడి నల్లగా డస్ట్ అయితే చేరిపోయి ఉంటుందన్నమాట. దాన్ని అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే పెనం కూడా కొంచెం నీట్గా ఉంటుందండి. మనం పెనం ఎంత సైజు ఉంది అంత సైజు అయితే పొయ్యము, తర్వాత చపాతీ కూడా అంత వేయము కాబట్టి దోశ పోసినంత సైజు వరకే మంచిగా ఉంటుంది. తర్వాత ఆ చుట్టుపక్కలంతా కొంచెం నల్లగా డస్ట్ లాగా జిడ్డు పట్టేసి ఉంటుందన్నమాట. ఆ చపాతీ కాలుస్తాము దోశ పోసినప్పుడు పెనం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఏదైనా స్పూన్ కానీ చాకు కానీ తీసుకొని అలా గోకేస్తే దాని చుట్టూరా ఉండేదంతా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. అలా గోకుతూ ఉంటే ఎంత డస్ట్ వచ్చిందో చూడండి. నేనైతే ఈ మధ్య క్లీన్ చేయలేదు, అందుకే అంత ఎక్కువగా ఉందన్నమాట. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. పెనం అయితే ఇలా చేశాక నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇది ఒక చిన్న ట్రిప్ అనమాట. ఈ టిప్ యూస్ చేసుకుంటే నిజంగానే పెనాలు అయితే కొంచెం బాగానే ఉంటాయండి. ఇంకా నేను ఖాళీగా ఉండే టైంలో నేనేం చేస్తానంటే ఏమైనా పప్పులు అలా ఏవైనా ఉంటే కొంచెం ఎండ పోసుకోవడము, కొత్తిమీర కరివేపాకులు అలా వస్తూ తెచ్చుకుంటాను కదా, అవి కొంచెం క్లీన్ చేసి బాక్సుల్లో పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటానన్నమాట. మనము ఏదో ఉన్నంతలో ఏదో తెచ్చుకుంటూ ఉంటాం వస్తువుల్ని, వాటిని కూడా ఇంకా అక్కడ పెట్టేస్తే మర్చిపోవచ్చు. లేకపోతే ఒక
పురుగు పట్టేయటము అలా జరుగుతూ ఉంటాయి. అదే కొంచెం ఎండకు పెట్టి వేయించేసి బాక్స్‌లో పెట్టుకొనేస్తే మనం యూజ్ చేసుకునేకి ఈజీగా ఉంటుంది. తర్వాత మేము ఇంకా లాస్ట్ ఫ్లోర్ మేడ మీద ఉంటాం కాబట్టి కొంచెం ఎండకి బట్టలు ఆరేసుకోవడానికి అంతా కొంచెం బాగుంటుందండి. ప్లేస్ అయితే ఫ్రీగా బాగుంటుంది. అందుకే ఈసారి కొంచెం హ్యాపీగానే ఉంది. ఇంకా షాప్‌లో కూర్చుంటాను కదా, కొంచెం కష్టం అవుతుందండి షాప్‌లో కూర్చోవటానికి. కస్టమర్సే ఉండరు. ఎప్పుడో ఒకసారి